పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కొన్ని దశాబ్దాల కిందట స్వదేశం నుంచి బయట దేశాలకు వెళ్లేందుకో, దేశంలో అయితే వేరే అర్జెంటుగా గమ్యస్థానం చేరేందుకో విమానం ఎక్కేవాళ్ళు. గ్లోబలైజేషన్ తర్వాత వ్యాపార కార్యకలాపాల కోసమో లేదంటే ఆఫీస్ పనుల మీదో ఫ్లైట్ జర్నీ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గమ్యస్థానం చేరేదాకా గుండె దడదడలాడే పరిస్థితులు తలెత్తాయి. అసలు ప్రయాణికుల్లో ఏవియోఫోబియా ఎందుకు పెరుగుతోంది? ఖండాలు, దేశాలు దాటి తొందరగా గమ్యస్థానం చేరుకోవాలంటే విమాన ప్రయాణానికి మించిన ప్రయాణ సౌకర్యం మరొకటి లేదు అన్నది కాదనలేని నిజం. వేల కిలోమీటర్ల ప్రయాణం ఒక్క రోజులోనో, అందులో సగం సమయంలోనో పూర్తయిపోతుంది. చాలా అంటే చాలా అరుదుగా విమానాలు ప్రమాదాలకు గురవుతాయి. పైలట్ల అప్రమత్తతతో ఎక్కువ భాగం ప్రాణహాని జరగకుండానే ల్యాండ్ అయిపోతూ ఉంటాయి. అయితే కొన్ని విమానాలు మాత్రం గాల్లోనే పేలిపోతాయి, ప్రయాణికుల్ని అనంత లోకాలకు తీసుకెళ్లిపోతాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం మరీ విచిత్రం. టేకాఫ్ అయిన అర నిమిషంలోనే కూలిపోయింది. 260 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నది కూడా ఇప్పటిదాకా అంతు చిక్కలేదు. వందలాది మందిని బలి తీసుకున్న ఈ ప్రమాదం వేలాది కుటుంబాల్లో ఆరని చిచ్చు రగిల్చింది. ఇటీవల బంగ్లాదేశ్లో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ F-7 BGI శిక్షణ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి ఓ స్కూల్ మీద కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు 2 టీచర్లు, 17 మంది విద్యార్థులు ప్రాణాలు వదిలారు. 171 మంది గాయపడ్డారు. ఈ గాయపడిన వారిలో మరో 11 మంది కూడా ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. వీటి సంగతి ఇలా ఉంటే, మంగళవారం నాడు హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI-315 విమానంలో ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి. ఆటోమేటిక్ సిస్టమ్ వాటిని గుర్తించి ఆపేయడంతో ప్రమాదం తప్పింది. అటు హైదరాబాద్ నుంచి థాయిలాండ్లోని పుకిట్ నగరానికి వెళ్తున్న ఓ విమానంలో టేకాఫ్ తీసుకున్న 8 నిమిషాలకు సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమయ్యారు. ఏటీసీ అనుమతితో మళ్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఈ నెల 21న కొచ్చి నుంచి ముంబైకి చేరుకున్న మరో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో విమానంతో పాటు రన్వే కూడా ధ్వంసమైంది. అఫ్కోర్స్, వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం పైలట్ల సాంకేతిక సమస్యల. లండన్ అమెరికా పోతుండే, అంటే వయా లండన్ అమెరికా పోయాడు. అయితే అన్నారు, ఏంటి మరి రేపు మేము నమ్మి పోవచ్చునా అంటే అన్నాను, పైలట్స్ మీద నమ్ముతావా, విమానాల మీద నమ్ముతావా, మీకు దేని మీద మీకు భయం ఉన్నది? మాకు రెండింటి మీద భయం ఉన్నది అంటే అన్నాను, పైలట్స్ అందరూ దే ఆర్ వెల్ ట్రైన్డ్. ఎయిర్క్రాఫ్ట్స్ కూడా దే ఆర్ ఆల్ వెల్ మెయింటైన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని దిక్కులా అవుతాయి. ఇప్పుడు న్యూయార్క్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అన్ని బర్డ్స్ పోయినాయి. ఒక 30-40 బర్డ్స్ 2 ఇంజన్లలో పోయి 2 ఇంజన్లు బంద్ అయిపోయినాయి. అయితే వాడు పైలట్కి హైట్ ఉన్నందుకు వాడు పోయి ఒక రివర్, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ చూసి ఒక రివర్ కనిపిస్తే రివర్లో పోయి ల్యాండ్ అయ్యాడు. సేఫ్గా ల్యాండ్ అయ్యాడు, ఏం కాలేదు. అదే రివర్ కనుక లేకుండా అన్ని బిల్డింగ్స్ ఉండదంటే మరి వాడు ఏం చేస్తారు, ఎక్కడో బిల్డింగ్ ఏదో బిల్డింగ్ మీద పడతారు అన్నమాట. అట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. రెగ్యులర్గా వెళ్లేవారికి కాదు, కానీ అప్పుడప్పుడు విమానం ఎక్కేవారికి అది ఓ ఆనందానుభూతిని అందిస్తుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలను చూస్తే అనివార్యంగా విమాన ప్రయాణం చేయవలసిన పరిస్థితుల్లో ఉన్నవారికి గమ్యస్థానం చేరేదాకా గుండె గుబగుబలాడుతూనే ఉంది. కొందరైతే అత్యంత ముఖ్యమైతేనే విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న విమాన ప్రమాదాలు జర్నీ కోసం విమానమెక్కి సీట్లో కూర్చున్న కొందరు ప్రయాణికుల్లో ఏరోఫోబియా, ఏవియోఫోబియా, ఫ్లైట్ యాంగ్జైటీ లాంటి మానసిక ఆందోళనలకు దారితీస్తుంది. ఈ స్ట్రెస్ ను ఎలా అధిగమించాలి? మనకు మనం ఫస్ట్ నచ్చ చెప్పుకోవాలి. అలా జరగచ్చు, జరగకపోవచ్చు. సో దెర్ ఇస్ అ ప్రాపర్ గవర్నమెంట్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ద సెకండ్ థింగ్, అలా యాంగ్జైటీ అలా ఉన్నప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వర్క్ వెరీ నైస్లీ. సో మనకు మనం చెప్పుకోవడం, ఓకే ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తీసుకొని మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోవడం, అలా జరగదు, నేను సేఫ్గా వెళ్తాను, సేఫ్గా వస్తాను. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఎవరికైనా ఆల్రెడీ ఫోబియాస్ కానీ
ప్యానిక్ అటాక్స్ ఉన్నప్పుడు, ఒకవేళ మీరు జర్నీ చేయబోతున్నారు, మీకు ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది, డిస్ట్రెస్ ఉంది అన్నప్పుడు యూ కెన్ గెట్ ద మెడికల్ హెల్ప్ ఎయిర్పోర్ట్లో అవైలబుల్ ఉంటుంది. కానీ అది చాలా సీరియస్గా ఉంది, లైక్ మీ పర్సనల్ లైఫ్, ఆక్యుపేషనల్ లైఫ్ అన్నీ ఇంపేర్ అవుతున్నాయి. సో అట్ ద టైమ్ ఇట్స్ బెటర్ టు టేక్ అ సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ హెల్ప్. అహ్మదాబాద్ బంగ్లాదేశ్ విమాన ప్రమాదాలే కావు. 2 రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో ఒక విమానం టైర్ పంచర్ కావడం లాంటి ఘటనలు వరుసగా జరగడంతో ఫ్లైట్ ప్రయాణం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. దగ్గరి బంధువులు విమాన ప్రయాణానికి రెడీ అవుతున్నారంటే ఏదో తెలియని ఆందోళన కుటుంబ సభ్యుల మనసును కబలించేస్తోంది. ప్రమాదమన్నది ఎక్కడైనా జరగొచ్చు, భయపడవలసిన అవసరం ఎందుకు అన్నది కొందరి భావన. భయం అంటే వేస్తుంది, ఎందుకంటే మామూలుగా ఒక కారులో వెళ్తున్నా లేకపోతే నడిచి వెళ్తున్నా యాక్సిడెంట్లో 2-3 చనిపోతాము. కానీ ఒక ఫ్లైట్లో అంతమంది ఒకేసారి చనిపోవడం అన్నది బాధ వేస్తుంది. ప్లస్ మనం వెళ్ళాలన్నా, బంధువులు వెళ్ళాలన్నా కూడా ఎక్కడో ఒక తెలియని భయం. అలా అని చెప్పి రోడ్డు మీద నడుస్తూ వెళ్తాము, చాలా యాక్సిడెంట్ నడుస్తూ గుద్దేసి వెళ్ళిపోతారు. అలా అని నడవడానికైతే మనం సంకోచించాం కదా. అలాగే కార్ అయినా, బైక్ అయినా, ఏదైనా అంతే. ఏమైనా రాతలో ఏది రాసింది అంటే ఖచ్చితంగా అది జరిగి తీరద్ది. అది ఇంట్లో కూర్చున్నా మనం చనిపోతాము, అది ఫ్లైట్ ఎక్కినా, కార్ ఎక్కినా, నడిచి వెళ్ళినా. సో భయపడద్దు. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంత ఆందోళన చెందినా ప్రయాణాలన్నవి సగటు మనిషి జీవన గమనంలో ఓ ప్రధాన భాగం. వందలాది మంది ప్రాణాలు తన చేతివేళ్ల మీదున్నాయన్న విషయం విమాన పైలట్లు కావచ్చు, లోకో పైలట్లు కావచ్చు, బస్సులు నడిపే డ్రైవర్లు కావచ్చు గుర్తుపెట్టుకుని మసలుకుంటే వాహనాలు కదిలే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఇసుమంత నిర్లక్ష్యం లేకుండా సాంకేతిక నిపుణులు ఉండగలిగితే, వీరి పనితీరు పర్ఫెక్ట్గా ఉండేలా యాజమాన్యాలు చూసుకోగలిగితే దేశంలో ప్రయాణాలైనా, విదేశీ విహారాలైనా క్షేమంగా సాగుతాయి, వ్యవస్థలు చక్కగా కొనసాగుతాయి.